హరి ఓం ప్రియాత్మస్వరూపులారా, శంకర్ల శ్లోకం గభీరే కాసారే. ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతారు? హృదయ పుష్పాన్ని సమర్పించవచ్చు కదా ఈశ్వరా నీకు. ఈ మాత్రం తెలియదే ఈ జనాలకి, జడమతులకి అంటూ ఉన్న ఆ శ్లోకం, ఆ ప్రేరణతో నేను కొన్ని పాటలు, మీరా భజన ఒకటి, అందులో ఇదే భావం ఉంటుంది, నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నానండి. నాకు వచ్చినట్లు నేను పాడుతున్నాను. నేను పెద్ద గాయనీమణిని కాను, విదుషీమణిని కాను. నా చిట్టి ఆనందాన్ని నా ప్రియ పుత్రులందరితో పంచుకునే ప్రయత్నం ఇది. చరణ కమల మధు ప్యాసి तेरी चरण कमल मधु प्यासी तेरी चरण कमल मधु प्यासी वृंदावन सुंदर मधुवन में वृंदावन सुंदर मधुवन में मृदुल मधुर तेरे चरण में अंकित वृंदावन सुंदर मधुबन में मृदुल मधुर तेरे चरण में अंकित वृंदावन सुंदर मधुबन में मृदुल मधुर तेरे चरण में अंकित घास के टुकड़े धूल के सब कण घास के टुकड़े धूल के सब कण धन्य धन्य हुए उनसे मिलूं धन्य धन्य हुए उनसे मिलूं चरण कमल मधु प्यासी तेरे चरण कमल मधु प्यासी. ఆ బృందావనం అనే అందమైనటువంటి ఆ తోటలో నీ మృదుల మధురమైనటువంటి ఆ పాదాల క్రింద నేను ఘాసు కిట్టుకుడే ఆ గడ్డి పరకనయ్యే దుమ్ము ధూళిలో కలిసిపోయి ధన్యమైపోవాలి. ఎంత అందమైన భావన అండి, ఎంత మధుర భక్తి అండి. ఇంకా తెల్లవారలేదు, 4ంటికి లేచి స్నానం చేసి ఇంత అద్భుతమైన మాధుర్యం ఒలుకుతున్న భావాలని మీతో పంచుకుంటూ ఉంటే నిజంగా చాలా ఆనందిస్తున్నానండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఆస్వాదించగలిగినవే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. మాటలు రావట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.